8,000 నుంచి 10,500 చేసిండు. హోంగార్డుల జీతాలు ఇదొక్కటి చెప్పాలి. నేను మీకు మొన్న ఎక్కడికో పోయినా, నేను ఒక హోంగార్డు కలిసిండు తమ్ముడు. కలిస్తే ఛాయ్ చేసి ఇచ్చిండు. నాకు ఛాయ్ తెచ్చి ఇస్తే నేను అడిగిన, ఎట్లున్నారు తమ్ముడు అన్న. కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అన్న 9,000 ఉండే జీతాన్ని 27,000 చేసిండన్న కేసీఆర్ గారు. మాకు దేవుడు అన్న ఆయన. ఎందుకు కూడా కొట్టిరో మరి నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలు మాకు మాత్రం దేవుడు అన్న. ఆయన ఉంటే ఇంకా మాకు లాభం జరుగుతుండే. మేము ఈ పాటికి పోలీసు వాళ్ళు అయిపోతుండే, పోలీసు వాళ్ళతో పాటు మాకు కూడా స్కేల్ వస్తుండే. మాకు 9,000 ఉన్నదాన్ని 3 రెట్లు పెంచేయాలా, 3 పూటలు అన్నం తింటున్నా అంటే కారణం కేసీఆర్ అన్న అని చెప్పి ఆ పిల్లగాడు కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు. అట్లాగే ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి అయితే మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే తెలంగాణ ఉద్యమంలోనే చెప్పిండు కేసీఆర్ గారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అత్యధిక పే స్కేలు మీకే ఇస్తా, తెలంగాణ ధనిక రాష్ట్రం, ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటా కడుపులో పెట్టి అని చెప్పి 73% జీతాలు పెంచి భారతదేశంలోనే అత్యధిక ప్రభుత్వ వేతనాలు ఇచ్చే రాష్ట్రం ఎక్కడ ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలోని లక్షలాది మంది 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా దాదాపు 12 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పిఆర్సీని వర్తింపజేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఇది చిన్న విషయం కాదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నడూ పిఆర్సీ వర్తింపజేయలే ఎవరు. కానీ ఒక కేసీఆర్ గారు వచ్చినాక ఇవాళ అది ఆనవాయితీగా మారింది. రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇయ్యక తప్పదు. అట్లాగే ఇప్పుడే అన్న చెప్పినట్టు కేవలం మనం కార్మికులు అంటే ఏమనుకుంటాం, అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు, లేకపోతే మన ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు కార్మికులు అనుకుంటాం. కానీ కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుంటుందంటే, గుళ్ళల్లో పనిచేసే అర్చకులు, మసీదులలో ఉండే ఇమాంలు, మౌజన్లు, వాళ్ళ బతుకు కూడా కార్మికుల బతికే కదా, వాళ్ళకు మాత్రం ఎక్కడున్నది ఉద్యోగ భద్రత, వాళ్ళకి ఎక్కడున్నది జీతం అని ఆలోచించి అటు అర్చకులకు, ఇటు ఇమాంలకు, మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్. అట్లాగే బీడీ కార్మికులు, ఇక్కడ మా ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ చాలామంది గతంలో సిఐటియులో, ఏఐఎస్ఎఫ్లో, దాని ఏమంటారు ఏఐటియుసిలో, రకరకాల కార్మిక సంఘాల్లో పనిచేసిన నాయకులు ఉండింటారు. మీకు తెలుసు, భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూడా కొన్ని ఉండే. త్రిపురలు ఉండే, బెంగాల్ ఉండే, ఇలా కేరళలో ఉన్నది, ఇంకా వేరే దగ్గరలో కూడా ఉండే. కానీ ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన చేయలే. 4.5 లక్షల మంది బీడీ కార్మికురాళ్లకు, ఆడబిడ్డలకు, ఎందుకంటే బీడీలు చుట్టి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఇంట్లలో. అందుకే వాళ్ళ గురించి ఆలోచన చేసి 2,016 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న నాయకుడు కూడా ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు. భవన నిర్మాణ కార్మికులకు బీమా ఇచ్చిన నాయకుడు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పినాడు నగేష్, 26 లక్షల మంది డ్రైవర్లు, అసంఘటిత రంగంలో ఉండే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు కావచ్చు, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, 5 లక్షల జీవిత బీమా ఇచ్చిన నాయకుడు. మీరు అడగాల్సిన అవసరం పట్టలే, దండం పెట్టాల్సిన అవసరం రాలే, దరఖాస్తు పెట్టే అక్కర లేదు, ధర్నా చేసే అవసరం కూడా పడలే, మాట కూడా ఇయ్యలే. కానీ 5 లక్షల ప్రమాద బీమా కల్పించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇక సివిల్ సప్లైస్ గురించి అన్న చెప్పిండు, నేను చెప్పా, చాలా బ్రహ్మాండంగా అక్కడ కూడా చేసినాడు. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చరరు వాళ్లకు, అదేవిధంగా మనకి ఇంకా వైద్య రంగంలో కానీ, మున్సిపల్ రంగంలో కానీ, ఇంకా ఏఎన్ఎంలు కానీ, ఇట్లా చాలా మందికి జీతాలు పెంచుకుంటా పోయినాం. ఫార్మసిస్టులకు, ఏఎన్ఎంలకు చాలా ఉన్నాయి. 104, 108 రకరకాలు. నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఒక్క మాట జాగ్రత్తగా వినాలి. ఇది వినుడే కాదు, 10 మందికి చెప్పాలి. చాలా ముఖ్యమైన మాట ఇది. తమ్ముడు ప్రమోద్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా మాటలు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది. ఇవాళ పోయి వాళ్ళని అడిగితే, ఏమయ్యా మాకు హామీలు ఇస్తారు కదా, అమలు చేస్తలేరు, ఏం సంగతి, చాలా మాటలు చెప్పిండ్రు కదా అంటే వాళ్ళు ఒక్కటే చెప్తుండ్రు, మీకు జీతాలు ఇచ్చుడే ఎక్కువ, కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా దించిపోయిండు, అప్పుల పాలు చేసిపోయిండు అని మాట్లాడుతుండ్రు అని చెప్పి ప్రమోద్ చెప్పిండు. దయచేసి ఇక్కడికి వచ్చిన మా అన్నలకు, మా తమ్ములకు, మా చెల్లెలకు, మా అక్కలకు నేను చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నాను. ఈ తప్పుడు ప్రచారాన్ని, ఈ తప్పుడు కూతలను, ఈ పనికిమాలిన వెధవ ప్రచారాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బక్వాస్ మాటలు, బోగస్ మాటలు, పచ్చి బక్వాస్ మాటలు, పచ్చి బోగస్